వెల్కమ్ టు తెలుగు 70mm. నేను మీ ఆదిత్య. మీకు వైల్డ్ కార్డ్లో ఎవరెవరు వస్తారు అనేది బాగా ఆతృతగా ఉంది కదా. 8 మంది వైల్డ్ కార్డ్ పర్సన్స్ అయితే రావడానికి ఆస్కారం ఉంది. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్గా నా ఫ్రెండ్ అయిన టేస్టీ త్రేజ, వీడు ఆల్రెడీ ఎవరెస్ట్లో నాతో బాగా చేశాడు. వాడు ఎంటర్టైన్మెంట్కి బాగా ఇస్తాడు. ఈ సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్కి కొరతే లేదు అనే టైప్లో చెప్పారు కదా. ఆ ఎంటర్టైన్మెంట్ లేదు. ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మన టేస్టీ తేజ అయితే రావడానికి ఆస్కారం ఉంది. ఆల్రెడీ అయిపోయిందంటే 80%. చూద్దాం వస్తాడు అని మాకైతే ఇన్ఫర్మేషన్ గట్టిగా. అలాగే ఇంకా ఎంటర్టైన్మెంట్ సీజన్ 4 నుంచి మన అవినాష్ అయితే వస్తున్నాడు. తెలుసు కదా అందరికీ, అవినాష్ అంటే మన బీబీలో అంటే స్టార్మాలో చాలా ప్రోగ్రామ్స్లో కనిపిస్తాడు. మిమిక్రీ బాగా చేస్తాడు. ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం సూపర్గా ఇస్తాడు. ఇమిటేషన్ చాలా బాగా చేస్తాడు అనమాట. రీసెంట్గా హీరోగా కూడా చేస్తున్నాడు. నాకు ఎందుకో వీళ్ళిద్దరూ వస్తే ఎంటర్టైన్మెంట్కి కొరతే లేదు అనిపిస్తుంది. అలాగే లేడీస్ చూసుకున్నట్టయితే మనం రోహిణి గారు అసలు మామూలుగా యాక్టింగ్ చేస్తుంది. ఈ మధ్య ఇరగొడుతుంది. అలాగే గంగవ్వ, ఆవిడ కూడా రావడానికి ఆస్కారం ఉందంట. ఆవిడ్ని కూడా అడిగారంట. నాగార్జున సార్ బాగా హెల్ప్ చేశారు. చాలా అంటే డబ్బులు కూడా ఇవ్వడం జరిగిందనమాట. అలాగే నైని పావని కూడా రావడం జరిగింది. అంటే ఇలా ఇప్పుడు రోహిణి గారు, అలాగే గంగవ్వ గారు, అలాగే నైని పావని గారు, అలాగే అవినాష్, అలాగే మన టేస్టీ తేజ గారు, ఇంకొకళ్ళు ఉన్నారండి అశ్వత్థామ అని 2.2 మనోని సీక్రెట్ రూమ్లో పెట్టారు. ఎవరు తెలుసా పేరు? నాకు కూడా తెలుసు కానీ గుర్తు రావట్లేదు. మనోడు అనమాట. ఆయన కూడా రావడం జరుగుతుంది. అలాగే మెహబూబ్ దిల్సే మనోడు కూడా రావడం జరుగుతుంది. అలాగే సీజన్ 1లోంచి ఇలా హరికథలు చెప్పుకుని అబ్బా ఆవిడ పేరు కూడా గుర్తు రావట్లేదు. ఇలా వీళ్ళ గురించి హరితేజ గారు హరికథ చెప్పిన హరితేజ గారు కూడా రావడం జరుగుతుంది. మొన్నే దేవరా సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా చేసింది. అక్కడ కొంచెం కనిపించింది. బిగ్ బాస్కి వస్తే ఇంకా ఎక్కువ కనిపించాలని రావడం జరుగుతుంది. ఇలా 8 మంది అయితే వస్తున్నారు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం మా అవినాష్ అన్న బాగా నచ్చుతాడు. అలాగే టేస్టీ తేజ గారు కూడా బాగా నచ్చుతాడు. ఇంకా అమ్మాయిల్లో ఎంతమంది నచ్చుతారో నచ్చరని మనం పక్కన పెట్టేయాలి. అందరికీ సపోర్ట్ చేయండి. ఈరోజే ఓట్ అనేది వేసేయండి. ఎందుకంటే ఈరోజు నైట్ అనమాట ఓటింగ్ జరిగి ఒకరిని ఎలిమినేట్ చేసేస్తారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? మీరు ఓట్లు అయితే వేసేసుకోండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm. నేను మీ ఆదిత్య, సైనింగ్ ఆఫ్.